బెంగళూరులో ఒక పబ్కి పోలేదు, ఒక పార్టీకి పోలేదు, ఏంటి ఒక్కసారి అలవాటు అయిందంటే యూ విల్ బి ఒకసారి మనకి డ్రింక్స్ అని కానీ ఇంకోటి కానీ. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ యూపీ బీఆర్ చిల్, ఒకటి 4-5 కార్లు ఉంటాయి. నాకేంటి నెలకు ఇంతే పాకెట్ మనీ ఇంతే ఏది ఎందుకని నేను పెట్టుకోనని మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్. ఇంకా అంత అయినాక 6 ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూస్, ట్రస్ట్ మీ 6 ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూస్. ఒకసారి నార్త్ ఇండియన్ ఫేవర్తోనో ఇంకొక ఫేవర్తో, అంటే నాట్ అందరూ మనలే, లేకపోతే ఒక దాంట్లో అయితే మరీ దారుణం 200 మంది నుంచి 6 సెలెక్ట్ అయ్యి 3 ఫైనలైజ్ చేశారు. ఫైనల్ రౌండ్ 6 రౌండ్ కంప్లీట్ చేసి ఫైనల్ రౌండ్కి వెళ్ళారు. ఇప్పటికి నాకు లైఫ్లో మర్చిపోను. సోనాటా సాఫ్ట్వేర్ అని వన్ ఆఫ్ ద లీడింగ్ ఈఆర్పీ టూల్. ఇంకా మా వాళ్ళందరూ ముందు రోజు చెప్తారు కంగ్రాట్స్, ఎందుకంటే నా స్ట్రీము, నా ఇంటర్న్షిప్ అంటే నా ప్రాజెక్ట్ చేసే కంపెనీ వాళ్ళ రోలు అదే. సో 6 వెళ్తున్నాం, లాస్ట్ రౌండ్కి 3 పొజిషన్స్ ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో. నేను ఎప్పుడు ఏమైనా సరే మర్చిపోను లైఫ్. ఈ 6 పొజిషన్లో 3కి సెలెక్ట్ చేయాలి. 3 పొజిషన్ ఉన్నాయి, 6 ఫైనల్ రౌండ్ చేయాలి. అందులో ఒక పర్సన్ రాలేదు, అంటే 5 అంటే ఆల్మోస్ట్ 50 కనే. ఒక అమ్మాయి, తనకు అసలు ఆ ప్రాజెక్ట్తో సంబంధం లేదు, బట్ షీ గాట్ ఇన్ టు దట్ ఫైనల్ రౌండ్ సమ్హౌ. తన ముందు నుంచి ఇంటర్వ్యూ అవగానే ఫస్ట్ బయటకు వచ్చి సంతోష్ మేరా హోగా అయ్యి ఏమైంది అసలు ఆ ఫైనాన్స్ నాకు దానికి సంబంధం లేదు, ఇట్స్ ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ కమింగ్ కూర్చున్నాయి హోగా ఇలాగే నేనే చెప్పాను. ఓదార్చింది. ఇంకొక అబ్బాయి ఒడిస్సా నుంచి, వాళ్ళ ఇంగ్లీష్ తెలిసేది ఎట్లా ఉంటుంది, హిస్ కమ్యూనికేషన్ మంచోడే, స్కిల్ ఉంది, కమ్యూనికేషన్ ఇస్ నాట్ దట్ లెవెల్, బట్ హీఈస్ డూయింగ్ దట్. 5 ఒకరికి ఛాన్సే లేదు, హీఈస్ ముందే ఫిక్స్ అయిపోయింది. సో 100% అయ్యే వాళ్ళు ఫస్ట్ నా పేరు, నాకు మా వాళ్ళ పార్టీ కూడా ఫిక్స్ చేస్తారు. ఈ బార్ సంథింగ్ బెంగళూరు పబ్లిక్ మంచి కంపెనీ, స్టార్టింగ్ 7 లక్షల ప్యాకేజ్, చాలా టైం కదా. ట్రస్ట్ మీ, నేను బయటకు వెళ్ళి రాగా నేను చెప్పాను తెలుసా, వీ వాంట్ ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్, సో వీస్ టేకింగ్ కేర్ అన్నారు. అండ్ వీడికి ఎవరో రెఫరెన్స్ ఉందండి, హిందీ తీసుకున్నాను. 3 నేను ఇంకో అబ్బాయి అన్న టైంకు వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కూడా 1 year వాళ్ళకి 3 years ఉంది. బలికా బక్రా నేను ఏది బ్రిగేడ్ రోడ్ కాదు, ఇది మార్తహల్లి ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడ నుంచి గెందుదాం అనుకున్నాను. రోజు ఇట్లా 200 మందిలో 6 వచ్చాము, 6 నుంచి 7 లక్షల ప్యాకేజ్ బాగుంది. సో అక్కడ ఫెయిల్ అయిపోయాక ఇంకా అయిపోయింది అనుకున్నాను. ప్లస్ మీ గంటలో నాకు ఒక రౌండ్ ఇంటర్వ్యూ, ఫైనల్ రౌండ్ అంటే మేనేజర్ రౌండ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఎంటిటీ డేటా 7 లక్షలది, ఇది 3 లక్షలు. ఇది టెక్నికల్, ముందు యాప్టిట్యూడ్కి వెళ్ళి చిల్గా రాసి వచ్చాం, అంటే పెట్టాలి పేరు ఇచ్చాను టిక్లు పెట్టుకోవచ్చు. దాన్ని నువ్వు సెలెక్ట్ అయ్యావు, నెక్స్ట్ రౌండ్కి వస్తావా అని నేను ఫిక్స్ అయిపోయి. నా లైఫ్లో ఏమీ కాదు, ఎందుకంటే 6వ రౌండ్ అది, 6వ కంపెనీ ఫైనల్ రౌండ్లో పోయింది. దగ్గర 20 లక్షలు ఖర్చు పెట్టాలి. ఒక పార్టీ లేదు, తొక్కలేదు, ఏ లేదు, నన్ను పక్కన పడేస్తారు, ఎందుకంటే అలా కలపదు ఉంటుంది కదా అన్నీ. అలాంటి స్టేజ్ నుంచి నా మేనేజర్ అయిన లీడింగ్ కంపెనీ సేమ్ చెప్పా. 3rd year 8 people రిపోర్ట్, ఇలాంటి 8 మంది అమ్మాయిలకు రిపోర్ట్, 7 అమ్మాయిలు రిపోర్టింగ్. ఇప్పుడు వదిలేనే సార్, ఎందుకంటే నేను ఇంత సరదాగా పనిలో ఉన్నాను.